నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. సీడ్స్ కంపెనీ యాజమాన్యాల కోసమే మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం ఆరోపించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్. మోర్తాడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఇన్ఛార్జ్ ఆర్డీఓ వినోద్ కుమార్. నేపాల్లో జరిగిన అంతర్జాతీయ క్రీడలలో మెడల్ సాధించిన సీవేర్ కళాశాల ఆనిముత్యం గౌతమ్ ఘనంగా స్వాగతం పలికిన సీవేర్ కళాశాల యాజమాన్యం. కప్పలవాగుపై వంతెన నిర్మాణంతో నెరవేరనున్న పచ్చన్నడుకుడ గ్రామస్తుల కళ. ఆర్మూర్ ఆర్టీసీ బస్ డిపో ముందు టీఎస్ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో చలో బస్ భవన్ గోడ ప్రతుల ఆవిష్కరణ. ఆర్మూరు పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం సీడ్ కంపెనీ యాజమాన్యాల లబ్ధి కోసమే తీసుకున్న నిర్ణయమని, రైతు ప్రతినిధులను చర్చలకు పిలిచి మద్దతు ధర నిర్ణయించాలని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. ఆర్మూరు పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ మాట్లాడుతూ సీడ్స్ కంపెనీ యాజమాన్యుల లబ్ధి కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, ప్రభుత్వం రైతు ప్రతినిధులను, రైతు జేఏసీ నాయకులను చర్చలకు పిలవాలని చెప్పారు. రైతాంగం మధ్య దళారుల ప్రమేయంతో అనేక రకాల మోసాలతో గురవుతుంటే పట్టించుకునే వారు కానీ, బాధ్యతగా వ్యవహరించే ఎమ్మెల్యేలు స్వంత లాభం కోసం నిత్యం పైరవీలతో కోట్ల రూపాయలు సంపాదించి రైతాంగ సమస్యలను విస్మరించారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించాలని అతను తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతాంగానికి అండగా ఉంటామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇట్టెం జీవన్, పిసి భోజన్న, చిన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఎర్రజొన్నల కాటాలను ప్రారంభిస్తూ ఆర్మూర్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు మొన్న జరిగిన రైతు ఆందోళనకు వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే అని చెప్పడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున 10,000 మంది రైతాంగం మూకుమ్మడిగా ఎలాంటి పార్టీ భేదాలు లేకుండా ఆర్మూర్ తరలి వచ్చి మేము పండించిన ఎర్రజొన్న పసుపు పంటకు కనీస మద్దతు ధరించి మమ్మల్ని ఆదుకోవాలని రైతాంగం అంతా తరలి వస్తే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులని చెప్పడం ఆయన విచక్షణకే వదిలేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 8 సంవత్సరాల క్రితం 12,000 నుంచి 15,000 రూపాయలు పలికిన పసుపు క్వింటాల్ ధర ఈరోజు మధ్య ధరల ప్రమేయంతో 5,000 రూపాయలకు పడిపోయింది. సీడ్ కంపెనీల యాజమాన్యంతో చర్చలు జరిపి క్వింటాల్ ఎర్రజొన్నకు ఎంత ఇస్తే బాగుంటుందని సీడ్ కంపెనీ యాజమాన్యాన్ని అడిగి 2,300 ఖరారు చేసిన విధానం ఏదైతున్నదో నిజంగా ఈరోజు మొత్తం భారతదేశ చరిత్రలోనే ఒక దుర్దినం. వాళ్ళ ప్రకటన ప్రతినిధులను, జేఏసీ ప్రతినిధులను మీరు హైదరాబాద్ పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో వాళ్ళ కడుపు నిండే విధంగా అర్ధాకడితో చంపినట్టు కాకుండా వాళ్ళ తృప్తిగా ఉండే విధంగా ఒక ధర నిర్ణయించాలని, అలాగే పసుపు పంటపై కూడా టీఆర్ఎస్ పార్టీ తమ విధానాన్ని ప్రకటించాలని, కనీస మద్దతు ధర పసుపు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. రైతు ప్రతినిధులందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి. ఏ విధంగా ధర ఇస్తే గిట్టుబాటు అవుతుందో రైతు ప్రతినిధుల సూచనల మేరకు మద్దతు ధర ప్రకటించండి. దానికి విరుద్ధంగా మీరు సీడ్ కంపెనీల యాజమాన్యం సూచించిన విధంగా ఎర్రజొన్నకు ధర నిర్ణయించడం సిగ్గుచేటు. మళ్ళీ ఈరోజు ప్రభుత్వం సీడ్ కంపెనీల యాజమాన్యం ఎట్లయితే వాళ్ళ వ్యాపారం మళ్ళా నడవాలని కేవలం 2,300 రూపాయలు క్వింటాల్ ఎర్రజొన్న కొంటామని చెప్పడం ఇది సీడ్ కంపెనీల యాజమాన్యం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే రైతాంగ ప్రతినిధులను, రైతు జేఏసీ నాయకులను అందరినీ మీరు చర్చలకు పిలవాలా, రైతుకు గిట్టుబాటు అయ్యే విధంగా ధర నిర్ణయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.
మోర్తాడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని భూ ప్రక్షాళనలో భాగంగా ఇన్ఛార్జ్ ఆర్డీఓ వినోద్ సందర్శించారు. మోర్తాడ్లో 68.2% ఆధార్ సీడింగ్ చేశామని, మిగతా రైతుల ఆధార్ సీడింగ్ 3-4 రోజుల్లో పూర్తవుతుందని ఇన్ఛార్జ్ ఆర్డీఓ తెలిపారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ వినోద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళనలో భాగంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న భూ ప్రక్షాళన 1B ప్రాసెసింగ్ ఫార్మ్స్ రైతులకు అందజేయడం జరిగిందని, వీటిలో తప్పు ఒప్పులను రైతులు సవరించుకోవడం జరిగిందని అన్నారు. ఇప్పుడు చివరి దశలో ఉన్న భూ ప్రక్షాళనను రైతుల యొక్క ఆధార్ నంబర్తో జరుగుతుందని, ప్రతి రైతు నుండి ఆధార్ నంబర్ కలెక్ట్ చేసి LRF లో డాటాలో సేవ్ చేయడం జరుగుతుందని అన్నారు. తర్వాత ప్రతి రైతు ఖాతా వారీగా పట్టాదార్ పాస్బుక్ డ్రాఫ్ట్ గా వాటిని VRO ఇతర సిబ్బంది సరిచూసుకొని ఎటువంటి దోషాలు తప్పులు లేనట్లయితే చివరిగా పట్టా పాస్బుక్లు తయారు చేస్తామని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25 వరకు ఆఖరి తేదీ ప్రకటించిందని, మోర్తాడ్లో 68.28% ఆధార్ సీడింగ్ పూర్తయిందని, ఇంకా 3403 ఆధార్ నెంబర్లు సీడింగ్ చేయాల్సి ఉందని, 3-4 రోజుల్లో ఈ పని పూర్తవుతుందని ఇన్ఛార్జ్ ఆర్డీఓ వినోద్ కుమార్ తెలిపారు. మీరు ఇక్కడే కూర్చొని మీరు చూడాలి, వాళ్ళు ఏం చేస్తారు, తప్పు చేస్తారు మీరు చూస్తేనే మళ్ళీ రిపీట్గా తప్పు రావాలి. लैपटॉप से वही जोड़ वाले ऑफिस वाले इंडिविजुअल नेट वाला टीएस అంటే ఇది సార్ జియో జియో పెట్టారు స్పీడ్ బాగా సార్ అంటే ఒక ఇండివిజువల్ జియోలా లేకపోతే హాట్స్పాట్ పెట్టిరా హాట్స్పాట్ పెట్టిరా ఎన్ని సిస్టమ్స్ వస్తున్నాయి హాట్స్పాట్ లో 3 వస్తున్నాయి సో రెండు స్పీడ్ బాగుందా భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఈరోజు మోర్తాడ్ మండలంలోకి రావడం జరిగింది. ఇక్కడ 9 గ్రామాలు ఉన్నాయి. ఆ 9 గ్రామాల్లో కూడా మనకు ఆధార్ నంబర్ సీడింగ్ జరుగుతుంది. ప్రతి రైతుకు ఆధార్ నంబరు కలెక్ట్ చేసి దాన్ని LRF డేటాలో మనం సీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా సీడ్ చేసిన తర్వాత ప్రతి రైతు ఖాతా వైజ్గా పట్టదారు పాస్బుక్ జనరేషన్ చేసి ఇప్పుడు డ్రాఫ్ట్గా దాన్ని ఒకసారి VROs మిగతా సిబ్బంది దాన్ని సరిచూసుకొని దాంట్లో ఏమైనా కరెక్షన్స్ చేసి ఒకవేళ కన్ఫర్మ్ చేయగలుగుతాం, ఓకే ఇది బాగుంది ఎలాంటి దోషాలు లేవు అనుకుంటే దాన్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. దాని ఆధారంగానే పట్టదారు పాస్బుక్ జనరేట్ కాబోతున్నాయి. ఈ 25th వరకు మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 68.28% మోర్తాడ్లో ఆధార్ సీడింగ్ జరిగింది. ఇంకా 3403 ఆధార్ నెంబర్ సీడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతా కూడా తహసీల్దారు మిగతా సిబ్బంది అందరూ కూడా పర్యవేక్షణలో జరుగుతుంది. సో ఇక్కడ పాస్బుక్ జనరేషన్ కూడా కంటిన్యూస్గా సైమల్టేనియస్గా చేస్తున్నారు. ఇదంతా టాప్ రైట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిబ్బంది అంతా కూడా చేయడం జరుగుతుంది. సో ఇన్ టైంలో పూర్తి చేసి దీంట్లో కొంత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలోని సివిఆర్ కళాశాల ఆనిముత్యం మేకల గౌతమ్ నేపాల్లో జరిగిన అంతర్జాతీయ క్రీడలలో సిల్వర్ మెడల్ సాధించి ఈరోజు ఆర్మూరుకు వచ్చిన సందర్భంగా సివిఆర్ కళాశాల యాజమాన్యం భారీగా స్వాగతం పలికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలోని సివిఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి ఎం గౌతమ్ నేపాల్లో జరిగిన అంతర్జాతీయ క్రీడల్లో సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నమస్సుమాంజలు తెలిపిన గౌతమ్ మాట్లాడుతూ తనకు అన్ని విధాల సహకరించిన తల్లిదండ్రులు గంగేశ్వర్ సార్, తనకు అన్ని విధాల సహకరించిన సివిఆర్ కళాశాల యాజమాన్యానికి, అధ్యాపకులకు, తన తోటి విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల యాజమాన్యం గిరిరాజ్ మాట్లాడుతూ సిల్వర్ మెడల్ సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకొస్తూ ఇంకా అభివృద్ధి చెంది మరిన్ని మెడళ్లు సాధించాలని, భారత పరువును అంతర్జాతీయ స్థాయిలో నిలపాలని వారు తెలిపారు. యాజమాన్యం తరపున ఎప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కళాశాల యాజమాన్యం తెలిపింది. కార్యక్రమంలో సివిఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Gangeshwar sir, I am a life changer coach, Vidyagar sir.
థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టార్టింగ్ స్టేట్మెంట్ సెలెక్షన్ వరంగల్లో జరిగినాయి. వరంగల్లో స్టేట్ సెలెక్ట్ అయ్యాను. అది వరంగల్లో జరిగినాయి. వరంగల్ ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది. అక్కడ నుంచి నేషనల్ సెలెక్ట్ చేసింది. నేషనల్ హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో స్టార్ట్ అయినాయి. అక్కడ ఎంతో ప్రాక్టీస్ చేయడం వల్ల సార్ గంగేశ్వర్ సార్ ఎంతో డిపెండ్ అయ్యి అయితే చాలా ఉన్నాయి చెప్పి పంపించాడు. కంపల్సరీ థ్యాంక్ యూ సార్. ఇంటర్నేషనల్ సెలెక్షన్స్లో సిల్వర్ మెడల్ సెకండ్ ప్లేస్ టాప్ 3లో ఉన్నా కాబట్టి ఏషియన్ గేమ్స్ సెలెక్ట్ చేశారు. అది జగర్తా ఇండోనేషియాలో ఉంది. అక్కడికి వెళ్ళి కూడా కంపల్సరీ గోల్డ్ మెడల్తో తిరిగి వస్తానని మంచి స్థాయికి ఎదిగి మన భారతదేశానికి మంచి పేరు తేవాలని చెప్పి సగర్వంగా మేము ఆశిస్తున్నాము. రామన్ కాలేజ్ విద్యార్థి అయినటువంటి గౌతమ్ ఇంటర్నేషనల్ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించి 200 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించడం మాకు ఎంతో గర్వకారణం. ఇదే విధంగా అతను భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి మన దేశానికి మరియు మా కళాశాలకు వాళ్ళ కన్నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా కళాశాలకు సాదర స్వాగతం జరుగుతుంది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఇంటర్నేషనల్ స్థాయిలో 3 గోల్డ్ మెడల్ 2 సిల్వర్లు సంపాదించాడు. ఇతని యొక్క ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పది. ఒక చిన్న పల్లెటూరులో ఉట్టి భారతదేశం గర్భితంగా ముడిపిగా తయారైండు. ఇతని వల్ల దేశానికి ఎంతో పేరు వచ్చింది. ఇంత తల్లిదండ్రులు మరియు మా కాలేజీకి అందరికీ పేరు వచ్చింది కాబట్టి ఇతను ఫ్యూచర్లో ఎటువంటి సాయం కావాలని మేము అంటాము. మా సీరియస్ మనం మొత్తం భరిస్తాము. మేము బయటలకు అంటే అయ్యే క్లాసులు పెట్టుకుంటాను నేను హామీ ఇస్తున్నాను. అందరికీ గర్వకారణం. ఇంటర్నేషనల్లో జరిగినటువంటి ఈ ఈవెంట్లో సిల్వర్ పథకం సాధించినటువంటి స్టూడెంట్ గౌతమ్ సాదర స్వాగతం. ప్రత్యేకంగా సపోర్ట్ చేసినటువంటి మా సీనియర్ మేనేజ్మెంట్కి, మా ప్రిన్సిపల్ సార్కి, మా వైస్ ప్రిన్సిపల్ సార్కి అండ్ మా కాలేజ్ డైరెక్టర్స్, మా కరెస్పాండెంట్ సార్ గిరిరాజ్ సార్ గారికి అండ్ రవీంద్ర సార్ గారికి, మా శ్రీనివాస్ సార్ గారికి అందరికీ పేరు పేరున ప్రొఫెషనల్ చేస్తున్నాను. ఇలాగే మీ సపోర్ట్ మాకు ఎలా ఉండాలని, మా స్టూడెంట్స్ మంచి స్థాయిలో నిలవాలని మీ సపోర్ట్ నేను ఎల్లప్పుడూ కోరుతున్నాను. వేల్పూర్ మండల కేంద్రం పచ్చన్నడుగుడ గ్రామాల మధ్య గల కప్పలవాగుపై వంతెన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 6,40,00,000 నిధులు మంజూరు చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్కు పచ్చన్నడుగుడ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రం పచ్చన్నడుగుడ గ్రామాల మధ్యలో కప్పలవాగు వంతెన ఉంది. ఈ వాగును దాటి వెళ్తేనే వేల్పూర్ కేంద్రానికి చేరుకోవచ్చు. కానీ ఈ ప్రయాణం అంతా సులభంగా ఉండేది కాదు. ఇక వర్షాకాలంలో అయితే చాలా దారుణమైన పరిస్థితిని ప్రజలు ఎదుర్కొనేవారు. పచ్చన్నడుగుడకు వేల్పూర్ మండల కేంద్రం కావడంతో ఏదైనా పనికి వెళ్లాల్సి వచ్చినా ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. కప్పల వాగును దాటి వేల్పూర్ వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారు. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు కప్పల వాగుపై వంతెన నిర్మించాలని విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. సంవత్సరాలు గడిచినా వేల్పూర్ పచ్చనడుగుల మధ్య రోడ్డు మార్గ సమస్యకు పరిష్కారం చూపలేరు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో కప్పలవాగు వంతెన నిర్మాణానికి 6,40,00,000 నిధులు మంజూరు చేయించి వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించారు. దానితో వంతెన నిర్మాణం త్వరగా పూర్తి కావస్తుండటంతో నడుకుడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మాణానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ కు పచ్చనడుకుడ గ్రామ ప్రజలు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ మా ఊళ్ళో అందరూ సుఖం మంచిగా అనుకుంటారు. బ్రిడ్జ్ అయిన దానికి మండలం పోవాలంటే కొంత బాగా ఇబ్బంది అవుతుండే. బ్రిడ్జ్ అయిన దగ్గర మాకు అనుకూలంగా అయిపోయింది. ఇది బాగా దగ్గర. ఇది అందరిలోనే బ్రిడ్జ్ తయారైపోయిందంటే మేము సుఖం ఎప్పుడైతుందో ఏం కథనో అది ముగ్గు ఎప్పుడు వేసిండు, దాన్ని ఇనాగ్రేషన్ చేసిండు కానీ ఓపెనింగ్ చేసిండు కానీ ఇప్పుడైతే శిలాపలకం మీద అనుకున్నాం. కానీ తొందరలో చేసిన దానికి మంచి సంతోషపడుతున్నాం. మాకు ఇంతకుముందు బాగా ఇబ్బందులు ఉండే వేల్పూర్కు మండలకు పోవాలంటే. ఇప్పుడు బాగా దగ్గరలోనే అయిపోయింది. మాకు ఈ బ్రిడ్జ్ అయిన దానికి బాగా సంతోషం అని మా గ్రామం తరపున మేము సంతోషం వ్యక్తం చేస్తాం. వేరే నాయకులు సుఖ పార్టీలు ఉన్నారు కానీ ఆ పార్టీ మాకు అప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి మనం బాగా సంతోషపడుతున్నాం. మనకు పనులు సుఖ మేలు అవుతున్నాయి. మేలు చేస్తున్నాడు మా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే. దీనికి మేము గర్వపడి ఆయనకు రుణపడి ఉంటాం.
ఈ బ్రిడ్జ్ అయిన దానికి మేము సంతోషపడుతున్నాం అంతా, మా గ్రామస్తులంతా. ఇదంతా మంచి ఎల్లకాలం తన ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉన్నట్లే మా ఊరు. ఏ ప్రభుత్వం చేయని పనులు ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ఎన్నో రైతులకు వేసిండు, రైతులకు ఉచితం ఇద్దుతూ 24 hours కరెంట్ ఎన్నో ఎత్తున్నాడు పనులు. ఒక్క మాట వాగ్దానం చేసిన మాట మాత్రం వెనక తిరిగి కేసీఆర్. ఈ ప్రశాంత్ రెడ్డి కూడా అదే మాట మాకు అతి తొందరగా ఎత్తున్నాడు. ఏ ప్రభుత్వం చేయలే. టీఆర్ఎస్ వచ్చిన ప్రభుత్వం మాకు రైతులకు కూడా ఎర్రజొన్న కూడా ఇలా మద్దతు ప్రకటించింది. ఎర్రజొన్న గురించి 2300 కాడికి ఉంటుంది ఇవాళ. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముంచిన డబ్బులు కూడా మాకు ఇలా ఎర్రజొన్న పైసలు కూడా మాకు ఇచ్చిన వాళ్ళు కేసీఆర్. ఎవరు ఇవ్వాలి, ఏ టీడీపీ వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే, నా బీజేపీ ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ఇవాళ మా కేసీఆర్ దేవుడు ధన్యుడు. శిలాపాలుగా పెట్టుకొని మేము రోజు పాల విషయంగా చేస్తాం వాళ్ళ కేసీఆర్కి. ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో ముందు టీఎస్ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గోడప్రతులను సిఐటియు జిల్లా అధ్యక్షులు పల్లవ్ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పల్లవ్ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ వెంటనే చేపట్టాలని, ఆర్టీసీలో బానిస రెగ్యులరైజేషన్ రద్దు చేయాలని, ఈ నెల 23 నాడు శుక్రవారం రోజున చలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఆర్టీసీలో కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికుల శ్రమను ఆర్టీసీ యాజమాన్యం దోపిడీ చేస్తుందని, సర్వీసులను సింగిల్ కంట్రోల్ గా మార్చి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని, అద్దె బస్సులను రద్దుపరిచి ఆర్టీసీ బస్సులను పెంచాలని, తక్షణమే 75% వేతన సవరణ జరపాలని, ఆర్టీసీకి బడ్జెట్ లో 1500 కోట్లు నిధులు మంజూరు చేయాలని, కార్మిక చట్టాలను అమలుపరిచి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పోస్టర్ల ఆవిష్కరణలో ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డి సంజీవ్, అధ్యక్షులు బి శంకర్, నాయకులు సిహెచ్ రాములు, డిపో నాయకులు గంగా సాయన్న, ఫారూక్ తదితరులు, సిఐటియు నాయకులు రాజన్న, ఎల్లన్న, లాల్య నాయక్ పాల్గొన్నారు. 23 శుక్రవారం రోజున చలో బస్ భవన్ ను విజయవంతం చేయాలి. పెంచిన కిలోమీటర్లు తగ్గించాలి, పెంచిన కిలోమీటర్లు తగ్గించాలి, పెంచిన పని భారాన్ని తగ్గించాలి, పెంచిన పని భారాన్ని తగ్గించాలి, పెంచిన పని ఎంవి యాక్ట్లను అమలు చేయాలి, ఎంటీడబ్ల్యూ యాక్ట్, ఎంవి యాక్ట్లను అమలు చేయాలి, వేతన సవరణ వెంటనే అమలు చేయాలి, ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, సీఎం మాటను నిలబెట్టుకోవాలి, ముఖ్యమంత్రి ఇచ్చినట్లు పే స్కేల్ వెంటనే అమలు చేయాలి. ముఖ్యమంత్రి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖు నాడు శుక్రవారం చెలో బస్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. సిఐటి ఆధ్వర్యంలో ప్రధానంగా వారి ముఖ్యమంత్రి ఆ రోజు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసిండు. మరి సంవత్సర కాలం అయిపోయింది, మరి ఇప్పటి వరకు కార్మికుల యొక్క మంచి చెడు గురించి అసలు ఆలోచన చేయట్లేదు. మరి 23% ట్రీట్మెంట్ అడిగితే 24% ఇస్తున్నా అని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి, మరి ఆంధ్రుల కంటే ఆ రోజు ఆంధ్రులు పరిపాలించారు, మన తెలంగాణ మనకు వస్తే మన సమస్యలు ఏమి కూడా ఉండవు అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడని చెప్పేసి మేము సిఐటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆర్టీసీలో నెలకొన్నటువంటి పని భారాన్ని కార్మికులు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఏమన్నా కానీ వాళ్ళ మీద నిర్బంధాలను ఈరోజు ప్రభుత్వం ప్రయోగిస్తూ ఉంది. ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పని భారాన్ని తగ్గించాలి, అట్లాగే పే స్కేలు నిధుల కేటాయింపు సరిగా జరగట్లేదు, వాటన్నింటిని కూడా అమలు చేయాలి. ఇవాళ డిపోలలో జరుగుతున్నటువంటి పని భారాన్ని తగ్గించాలి. ఇవాళ కాంట్రాక్టు బస్సులను ఈరోజు మొత్తం కూడా ప్రోత్సహిస్తూ ఉంది ప్రభుత్వం. కానీ ఆర్టీసీ ప్రధానంగా నష్టాలు ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ప్రభుత్వం. ఇవాళ మొత్తం హైదరాబాద్లో మెట్రోకి సంబంధించి మనం చూసినట్లయితే మెట్రో ట్రైన్ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉంది. కానీ ఆర్టీసీని మరి అదే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి బొంబాయి కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా మరి రైల్వేకి నిధులు కేటాయించింది. కానీ మన హైదరాబాద్లో మాత్రం ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళ ఇష్టానుసారంగా మరి డబ్బులు సంపాదించుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంది. ఆ కోణంలోనే ఈరోజు ఆర్టీసీని కూడా మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం ఇవాళ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి, పని భారాన్ని తగ్గించాలని, మరి అద్దె బస్సులను ఎత్తివేయాలని, ప్రభుత్వం నిధులను కేటాయించాలని చెప్పేసి రేపు 23వ తారీఖు నాడు చలో బస్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మరి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. టీఎస్ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఆర్టీసీలో
చాలా దారుణం జరుగుతూ ఉన్నది. కార్మికుల రక్తాన్ని ఈరోజు యాజమాన్యం పీల్చి పిప్పి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. చట్టానికి వ్యతిరేకంగా షెడ్యూళ్లను తయారు చేస్తూ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుంది ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం. ఏడాది అయిపోయింది వేతన సవరణ జరగక. దీనివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వేతన సవరణ జరగలేదు. అదేవిధంగా తక్షణమే వేతన సవరణ చేపట్టాలని, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన సవరణతో పాటుగా మిగతా అలవెన్సులన్నీ కూడా పెంచాలని, ఈ బానిస రెగ్యులేషన్లు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీలో ఈ బానిస రెగ్యులేషన్లన్నీ కూడా తొలగించాలని, కొత్త రెగ్యులేషన్లు తయారు చేయాలని, స్వాతంత్రం ఇచ్చినటువంటి హక్కులు ఆర్టీసీ కార్మికులకు కల్పించాలని మేము ఈ నెల 23వ తారీఖు నాడు చలో బస్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. కాబట్టి ఆర్మూర్ డిపోలో ఉన్నటువంటి కార్మికులు కూడా పెద్ద ఎత్తున చలో బస్ భవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియుగా మేము కార్మికుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే అద్దె బస్సుల్ని ముందు తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మోర్తాడ్ మండల కేంద్రంలో 63వ జాతీయ రహదారి పక్కన అయ్యప్ప గుడికి భూమి పూజ కార్యక్రమాన్ని నేడు అయ్యప్ప భక్తులు నిర్వహించారు. ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సమ్రాజం చ విరాజం చ విశేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయామాసకం దృజామసే మానోహిగం సేర్జాత వేదో గామశ్వం పురుషం జగత్ सूत्र भाषकुटं वंदे भगवंत पुनः पुनः हंपी क्षेत्राधिपति विरूपाक्ष स्वामी वारिकी अम्मवार पंपादेवी अम्मवार भुवनेश्वरी देवी ఆర్మూర్ పట్టణంలోని సాయి సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో హెల్త్ సూపర్వైజర్ శంకర్ ఆధ్వర్యంలో రక్తదానంపై అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థులకు ఈరోజు కల్పించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ శంకర్ మాట్లాడుతూ 18 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి 45 కిలోల బరువు కంటే ఎక్కువ గల యువకులు రక్తదానం చేయడానికి అర్హులని, రక్తదానం చేసే విద్యార్థులకు రక్త పరీక్షలు, HIV పరీక్షలు ఉచితంగా చేస్తామని చెప్పారు. రక్తదానం చేసిన రక్తాన్ని గర్భిణీ స్త్రీలకు, తలసేమియా బాధితులకు, ప్రమాదాలకు గురైన వారికి, రక్తహీనతతో బాధపడుతున్న వారికి అవసరమవుతుందని, రక్తం మనిషి శరీరం నుంచే ఉత్పత్తి అవుతుంది కావున రక్తాన్ని దానం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా సాయి సిద్ధార్థ కళాశాలలో విద్యార్థులకు రక్తదానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రవినాయుడు, డైరెక్టర్స్ రాజు యాదవ్, రాకేష్, ప్రిన్సిపల్ హరిణి, అధ్యాపకులు శివరాజ్, సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ యొక్క ఆవశ్యకత ఏంటి, ఎవరికి బ్లడ్ కావాలి, సాధారణంగా ఉన్నటువంటి మానవులలో అంటే పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ కనీసం ఎంత ఉండాలి, ఎన్ని గ్రాములు ఉండాలి? సాధారణమైనటువంటి పురుషులలో స్త్రీలలో 13 గ్రాములు ఉండాలి. 13-14 గ్రాములు ఉంటే హెల్తీ పర్సన్ చెప్పంటారు. దాంట్లో 9 గ్రామ్స్ లోపల ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? ఎనీమియా పేషెంట్స్ అంటారు. ఎనీమియా పేషెంట్స్ అంటే రక్తహీనత గల రోగులుగా మనం పరిగణిస్తాం. 9 గ్రాముల కంటే తక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా అటువంటి సమస్య ఎక్కువగా స్త్రీలలో వస్తుంది. రక్తహీనత అటువంటి ప్రాబ్లం, మరియు గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. మరియు రక్తం ఎక్కువ ఎవరికి అవసరమైతే తలసేమియా వ్యాధిగ్రస్తులు, తలసేమియా అటువంటి ఒక వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధిగ్రస్తులకు చిన్న పిల్లలకు వస్తుంది ప్రాబ్లం. మరియు ఎవరైనా యాక్సిడెంట్ లో సడన్ గా డెత్ అయిందనుకోండి, డెత్ కాదు సార్, సడన్ గా యాక్సిడెంట్ అనుకోండి, అయినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయిపోయింది, బ్లడ్ బాగా పోయింది అనుకోండి, అటువంటి వాళ్ళకి రక్తం ఎక్కువ వస్తుంది. 45 కిలోల కంటే ఎక్కువగా ఉండాలా, ప్లస్ 18 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్నటువంటి గ్రూప్ వాళ్ళు మాత్రమే రక్తదానం ఎలిజిబుల్ అన్నమాట. ఒక వ్యక్తి సంవత్సరంలో 4 సార్లు రక్తదానం చేయొచ్చు. ఎన్నిసార్లు చేయొచ్చు? 4 సార్లు. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడానికి 6 మంత్స్ ఒకసారి చేస్తే పర్వాలేదు. ఇయర్లీ 2 టైమ్స్ అని కనీసం ఇయర్లీ 2 టైమ్స్ అన్న రక్తదానం చేయాలి 6 మంత్స్ ఒకసారి. కాబట్టి నేను కూడా ఒకటి ఈ హెల్త్ క్యాంప్, ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాను. యాక్చువల్ 23rd అనుకున్న వెళ్ళేది ఇక్కడ దగ్గరనే బీసీ హాస్టల్లో చేస్తున్నా. సో మీరు అందరికీ యాక్టివ్ పార్టిసిపేట్స్ అందరూ రావాలని కోరుతున్నాను. ఒకటి ఆ డేట్ 23rd అనేది కన్ఫర్మ్ కాకపోతే ఏ విషయం వ్యవసాయం వెళ్తాను. ఓకేనా సార్ చెప్పేస్తాను. 23rd లేకుంటే పోస్ట్పోన్ అవుతుందా, పోస్ట్పోన్ అయితే ఆ డేట్ చెప్పేస్తాను. ఓకేనా రైట్, థ్యాంక్ యూ. ఈ అవకాశం మన రవి సార్ గారికి, మేడం గారికి
కృతజ్ఞత తెలియజేస్తుంది. జక్రన్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ వేముల నాగభూషణం తెలిపారు. తల్లి భాష గొప్పతనాన్ని వర్ణింపలేమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. పద్య కోకిల అష్టావధాని డాక్టర్ బోస్కర్ ఓం ప్రకాష్ తెలుగు భాష విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఆచార్య శ్రీనివాస్, సదాశివ్, సంజీవ్, రవి, బాలగంగాధర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీడ్స్ కంపెనీ యాజమాన్యాల కోసమే మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం ఆరోపించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్. మోర్తాడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఇన్ఛార్జ్ ఆర్డీఓ వినోద్ కుమార్. నేపాల్లో జరిగిన అంతర్జాతీయ క్రీడలలో మెడల్ సాధించిన సీవేర్ కళాశాల ఆనిముత్యం గౌతమ్ ఘనంగా స్వాగతం పలికిన సీవేర్ కళాశాల యాజమాన్యం. కప్పలవాగుపై వంతెన నిర్మాణంతో నెరవేరనున్న పచ్చన్నడుకుడ గ్రామస్తుల కళ. ఆర్మూర్ ఆర్టీసీ బస్ డిపో ముందు టీఎస్ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో చలో బస్ భవన్ గోడ ప్రతుల ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సత్య న్యూస్ను యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. చూస్తూనే ఉండండి సత్య డిజిటల్ ఛానల్.